చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. గౌతమ్ గారు, మీరు అప్పుడే వచ్చేసారా? చాలా ఫాస్ట్గా ఉన్నారే. అప్పుడే ఏంటి, నేనొచ్చి ఎంతసేపు అయిందో. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అయ్యో అవునా, సారీ గౌతమ్ గారు, కొంచెం లేట్ అయింది. అయ్యో పర్లేదు ఝాన్సీ, దీనికే సారీ ఎందుకు? నేనంటే ముందే వచ్చి నీకు వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ ఝాన్సీ మేడం, వెల్కమ్. ఝాన్సీ, నీకు విషయం చెప్పాలి, కానీ నువ్వు కోప్పడకూడదు. చెప్పండి గౌతమ్ గారు, నేనెందుకు మీ మీద కోపడతాను? అది నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పిన తర్వాత నీ రియాక్షన్ ఎలా ఉంటుందో. అయ్యో గౌతమ్ గారు, పర్వాలేదు చెప్పండి. ఏ విషయమైనా సరే నేను కూల్గానే తీసుకుంటాను. మరి ములాఖత్కి ఇంకా పర్మిషన్ దొరకలేదు. ఇందాకటి నుంచి అదే ట్రై చేస్తున్నాను. ఈ విషయమే నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అని వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాను. అదేంటి, మరి నాతో మార్నింగ్ పర్మిషన్ దొరికింది అని అన్నారు కదా? అసలు అంత ఉదయం ఎవరు వస్తారు ఝాన్సీ ఆఫీస్కి? ఒక్కరు కూడా రారు. దొరికిందని నేనేదో చిన్న అబద్ధం ఆడితే నువ్వెలా నమ్మావో ఏంటో. సారీ ఝాన్సీ, సారీ. పర్మిషన్ దొరికిందంటేనే నువ్వు వస్తావు, లేదంటే ఏదో పనుందని సాకు చెప్తావని, అందుకే అలా చెప్పాను. ఈరోజు నీతో కలిసి లంచ్ చేయాలనిపించింది, అందుకే చిన్న అబద్ధం ఆడాను. ఇదిగో ఇప్పుడు కూడా చూడు, అబద్ధాన్ని నిజం చేయాలని పర్మిషన్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. నువ్వు ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా రాలేదు కదా, అదొచ్చి మనం తినేలోపు పర్మిషన్ కూడా వచ్చేస్తుంది. ఏంటి ఝాన్సీ అంత సీరియస్గా చూస్తున్నావు? కొంపదీసి ఇంత చిన్న అబద్ధానికి కోర్టులో నా మీద కేసు వేసి నన్ను జైలుకి పంపుతావా? వద్దు ఝాన్సీ, ప్లీజ్. నేను ఇంకోసారి జైలుకి వెళ్ళలేను, ఆ నరకంలో ఉండలేను. ఈ ఒక్కసారికి నేను చేసిన తప్పుని మన్నించు ప్లీజ్. ప్లీజ్ 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 ఝాన్సీ, ప్లీజ్ ప్లీజ్. అరే హే, నువ్వు నవ్వేశావు కదా, నవ్వావు కదా, నవ్వేశావు కదా. అమ్మయ్యా ఝాన్సీ, నువ్వు నవ్వేశావు, ఇంకా నాకు చాలు. ఫుడ్ కూడా అవసరం లేదు. సార్ ఆర్డర్ రెడీ సార్. సరే, ఫుడ్ అవసరం లేదన్నారు కదా, మీ ప్లేట్లో ఫుడ్ కూడా నేనే తింటాను. ఝాన్సీ తినండి, మీరు ఆకలికి ఆగలేరని తెలుసు, తినండి. తిను.
ఉంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా ఈ సంగతే నచ్చింది చాలా నిసందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా